హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేరణ అండ్ సాధన క్లాస్. ఈరోజు క్లాస్లో భాగంగా అసబ్జాహీల గురించి చూద్దాం. అంతకంటే ముందు మనం కాకతీయుల గురించి, విజయనగర గురించి, కుతుబ్షాహీల గురించి చూసాం ఫ్రెండ్స్. ఈరోజు మనం అసబ్జాహీల గురించి చూద్దాం. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మోటివేషన్. ఈ మధ్యకాలంలో మనం మన గురించి కంటే ఎక్కువ ఇతరుల గురించి పట్టించుకొని మన బుర్రను పాడు చేసుకుంటూ మనకు కావాల్సిన అంటే మన లక్ష్య సాధనలో ఇది ఒక మైనస్గా మారుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం మన గురించి ఆలోచించుకుంటే సరిపోతుంది. మనం ఎంతవరకు చదివాము, ఏ విధంగా చదువుతున్నాం, మరి ఇంతమంది అప్లై చేశారు జాబ్కి, మరి నేను ఎక్కడ ఉన్నాను అని ఈ విధంగా ప్లస్ పాయింట్లో నేను ఇంకా బాగా చదువుతున్నాను, ఇంకా చదవాలి, ఈ విధంగా ఆలోచించండి తప్ప చాలామంది పోటీకి ఉన్నారు. 2,60,000 ఎంతమందో అప్లై చేశారు, వీళ్ళంతా నాకు పోటీ అని మాత్రం దిగులు పడకు. ఆ 2,60,000 మంది కావచ్చు, మేబీ 2 లక్షల పైనే ఉన్నారు. కాబట్టి ఈ 2 లక్షల మంది మనకు పోటీ గారు ఫ్రెండ్స్. మనం ఏ డిస్టిక్లో ఉన్నాం అనేది చూసుకోండి. మనకు ఉన్న ఎన్ని పోస్టులు ఉన్నాయి, మన డిస్టిక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఒకవేళ 100 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, మనకు అనవసరం ఫ్రెండ్స్. ఆ ఒక్క పోస్టు నాదే కావచ్చు అన్నట్టుగా చదవండి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను అనుగ్రహిస్తూ ఉంటాడు. మనం చేసే కష్టం ఈరోజు కాకపోయినా ముందు రోజుల్లో అయినా వస్తుంది. ఎందుకంటే ఇది నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే నేను 3-4 టైమ్స్ డిఎస్సిని హాఫ్ మార్క్లో మిస్ అయ్యాను. ఆ విలువేంటో, ఆ చదువేంటో నాకు తెలుసు. కాబట్టి మీకు అందరికీ ప్రతిసారి అలాంటి విషయాలని చెప్తూ ఉన్నాను. మొన్న టీజీటీ వచ్చింది ఫ్రెండ్స్, 2-3 రోజుల ముందు, ఓన్లీ ఏజ్ బార్కి 2-3 రోజుల ముందు. అయితే ఆ తర్వాత అయితే నాకు నా సర్టిఫికెట్స్ విలువ అనేది లేకుండా పోయేది. చూడండి ఫ్రెండ్స్, ఏదో ఒక రోజున మనకు దేవుడు ఉన్నాడు అన్నట్టుగా మనం నమ్ముకున్న దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, ఈ భూమి మీదకి పంపించిన దేవుడు, మనం ఎక్కడో ఏ స్థానంలో ఉండాలో మనకంటే ఎక్కువ ఆయనకే తెలుసు. అలాగని చెప్పేసి గాలికి దీపం పెట్టి రావాలి అంటే రావు ఫ్రెండ్స్. ఖచ్చితంగా పోరాడండి. దాన్ని ఒక పాజిటివ్గా, ఒక టీచర్ జాబ్కి నేను వెళ్తున్నానంటే కొన్ని వేల మంది స్టూడెంట్స్కి నేను మార్గదర్శకం అవ్వాలి అన్నట్టుగా చదవండి. ఖచ్చితంగా కలలు కనండి, సాకారం చేసుకోండి, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టుగా. ఓకే ఫ్రెండ్స్, అసబ్జాహీల గురించి చూద్దాం. మరి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు క్రీస్తు శకము 1687లో గోల్కొండ రాజ్యాన్ని అతిక్రమించగా ఇది క్రీస్తు శకము 1724 వరకు మొఘలుల ఆధీనంలో ఉంది. చూసారు ఫ్రెండ్స్, గోల్కొండ అనేది కుతుబ్షాహీల కాలంలో వాళ్ళ చేతుల్లో ఉండేది. అంతకంటే ముందు బహమనీల చేతుల్లో ఉండేది. బహమనీల నుంచి మన కుతుబ్షాహీలు పరిపాలించడం జరిగింది 1687 వరకు. అయితే మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు చేతులలో అతను కుతుబ్షాహీ వంశస్థుడైన అబుల్ హసన్ తానీషా ఓడిపోవడంతో ఇతనికి రావడం జరిగింది గోల్కొండ. మరి అంతవరకు ఆ తర్వాత 1724 వరకు కూడా ఇది గోల్కొండ అనేది మొఘలుల ఆధీనంలోనే ఉంది. అంటే చివరి చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు చేతిలో. నాటి మొఘల్ వైస్రాయ్ అయిన నిజాం ఉల్ ముల్క్గా ప్రసిద్ధి చెందిన మీర్ కమరుద్దీన్ చింగ్లిజ్ ఖాన్ క్రీస్తు శకము 1724లో స్వతంత్రంను ప్రకటించుకొని హైదరాబాద్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఈ రాజ్యంలో మహారాష్ట్ర దక్షిణ ప్రాంతం, తమిళనాడు దక్షిణాగ్రం, కర్ణాటక, ఉత్తరప్రదేశ్లోని ప్రాంతాలు, తెలంగాణలో ఈ కలిసి చేసుకోవడం. పాలనా అసబ్జాహీలుగా వీరు ఎదగడం జరిగింది. పరిపాలనా కాలంలో హైదరాబాద్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది భారతదేశంలో ఒక ప్రత్యేకతను నిలుపుకుంది. 1947లో భారతదేశానికి స్వతంత్రం లభించిన తర్వాత చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ను భారత్లో విలీనం అయ్యేందుకు అంగీకరించలేదు. దీంతో నాటి భారత ప్రభుత్వం హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ రాష్ట్రంపై పోలీస్ చర్య సెప్టెంబర్ 17, 1948 తేదీన నిజాం రాష్ట్రం భారత యూనియన్లో విలీనం అయింది. ఈ విధంగా నిజాం ఉల్ ముల్క్, అతని వారసులు నిజాం రాష్ట్రాన్ని 224 సంవత్సరాలు పరిపాలించారు. నిజాం ఉల్ ముల్క్ 1724 నుంచి 48 వరకు. దీన్ని డబుల్ చేయండి, 24ను 24 అవర్స్ కదా ఫ్రెండ్స్. అసబ్జాహీలు అనగానే ఉల్ ముల్క్ గుర్తు రావాలి.
24 అవర్స్ కదా, ఈ 24కి ఇంకో 24 యాడ్ చేస్తే 48 వస్తుంది. హైదరాబాద్ రాజ్య స్థాపనకై నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. 6 ఏళ్ల వయసులో ఇతను ఔరంగజేబు చక్రవర్తి కొలువులో మున్సబ్దార్గా నియమించబడ్డాడు. చక్రవర్తి అతనికి చింగ్లిచ్ ఖాన్ అనే బిరుదును ప్రదానం చేశాడు. అంటే కుర్ర కత్తి వీరుడు అని అర్థం. ఔరంగజేబు మరణానంతరం మొఘల్ సింహాసనం అధిష్ఠించిన ఫారూక్ సియర్ ఇతనిని వైస్రాయిగా నియమించడమే కాక నిజాం ఉల్ ముల్క్ ఫతే జంగ్ అనే బిరుదును ఇచ్చాడు. చింగ్లిచ్ ఖాన్ సయ్యద్ సోదరులను అణచడంలో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షాకు సహాయపడడం వల్ల చక్రవర్తి ఇతనిని ప్రధానిని చేశాడు. కానీ ఈ పదవిలో అతను కొంతకాలం మాత్రమే ఉన్నాడు. అనంతరం మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా చేత దక్కన్ గవర్నర్గా నియమించబడిన ముబారిజా ఖాన్ను 1724లో బీరార్ వద్ద షక్కర్ఖేడా యుద్ధంలో ఓడించి దక్కన్ సుబాను హస్తగతం చేసుకున్నాడు. మొఘల్ చక్రవర్తి అతని విజయాన్ని, స్వతంత్రాన్ని గుర్తించి అసఫ్ అని బిరుదు ప్రదానం చేశాడు. నిజాం దక్కన్లోని 6 సుబాలు బీరార్, బీదాపూర్, బీదర్, ఔరంగాబాద్, ఖాందేశ్, హైదరాబాదులపై తనను అధికారిగా ప్రకటించుకొని ఔరంగాబాదు రాజధానిగా పరిపాలన చేశాడు. మొట్టమొదటిసారిగా వీళ్ళకి గోల్కొండ కాదు ఫ్రెండ్స్, ఔరంగాబాద్ అనేది ఉండేది. నిజాం ఉల్ ముల్క్ తన పాలనా కాలంలో మరాఠాలతో ఘర్షణ పడ్డాడు. ఇతడు 1728లో జరిగిన పాల్ఖేడ్ యుద్ధంలో పీష్వా బాజీరావు చేతిలో ఓడిపోయి వారికి దక్కన్లో చౌతు సర్దేశ్ ముఖి పన్నులు వసూలు చేసుకునే అధికారం కల్పించాడు. నిజాం ఉల్ ముల్క్ గొప్ప కవి షాకీర్ సంతృప్తుడు అనే కలం పేరుతో కవితలు రాసేవాడు. కత్తిని కలాన్ని పట్టడంలో ప్రవీణుడు. నిజాం 21 మే 1748లో తన 78వ ఏట మరణించాడు. అయితే 1748లో తన 78వ ఏట మరణించడం జరిగింది. అయితే వారసత్వ పోరు, నిజాం మరణం వారసత్వ పోరుకు దారితీసింది. ఈ పోరును ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారు తమకు అనుకూలంగా వాడుకున్నారు. ఆ కాలంలో ఫ్రెంచ్ వాళ్ళు, ఇంగ్లీష్ వాళ్ళు మన ఇండియాకు రావడం జరిగింది కదా. వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అని, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ అని ఈ విధంగా మన దేశంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళలో వారసత్వ యుద్ధాలు ఇక్కడ జరుగుతూ ఉంటే వాళ్ళు ఒక రకంగా లాభపడ్డారన్నట్టు. ఈ వారసత్వ పోరు నిజాం ఉల్ ముల్క్ 2వ కుమారుడైన నాజిర్ జంగ్కు మనవడు ముజాఫర్ జంగ్కు మధ్యన జరిగింది. బ్రిటిష్ వారి సాయంతో నాజిర్ జంగ్ ముజాఫర్ జంగ్ను ఓడించాడు. కానీ ముజాఫర్ జంగ్ ఫ్రెంచి మైసూర్ రాజు సహాయంతో నాజిర్ జంగ్ను ఆర్కాట్ యుద్ధంలో ఓడించాడు. ఫ్రెంచ్ వారు ముజఫర్ జంగ్ను తన చేతిలో ఉంచుకొని హైదరాబాద్లో తమ బలగాలను ఉంచారు. కానీ ముజఫర్ జంగ్ హత్య గావించబడడంతో ఫ్రెంచ్ గవర్నర్ బుస్సీ సలాబత్ జంగ్ను సింహాసనంపై నిలిపాడు. ఈ విధంగా ఫ్రెంచి, బ్రిటిష్ వారు నిజాం ఉల్ ముల్క్ మరణం తర్వాత జరిగిన వారసత్వ పోరును తమ సామ్రాజ్య విస్తరణకు ఉపయోగించుకున్నారు. ఫలితంగా రెండో కర్ణాటక యుద్ధం 1748 నుంచి 1756లో సంభవించింది. నిజాం అలీ ఖాన్ 1762 నుండి 1803 వరకు. నిజాం ఉల్ ముల్క్ 4వ కుమారుడు నిజాం అలీ ఖాన్. ఇతను తన సోదరుడు సలాబత్ జంగ్ను తొలగించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. 1806లో నిజాం అలీ ఖాన్ ఫ్రెంచ్ ప్రాబల్యాన్ని వ్యతిరేకించాడు. రాష్ట్ర రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాదుకు మార్చాడు. 1765లో బెంగాల్కు గవర్నర్ వచ్చిన రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి షా ఆలం సహాయంతో ఉత్తర సర్కారులు తమకు ఆధీనం చేసేటట్లుగా ఒక ఫర్మానా చేయించుకున్నాడు. బ్రిటిష్ వారికి నిజాంకు మధ్య 1766లో ఒప్పందం కుదిరింది. ఫర్మానా అంటే ఒప్పందం ఫ్రెండ్స్. ఫలితంగా శ్రీకాకుళం, రాజమండ్రి, ఏలూరు, ముస్తఫానగర్, గుంటూరు అనే 5 ఉత్తర సర్కారులు బ్రిటిష్ వారి ఆధీనంలోనికి వచ్చాయి. 1767లో మరాఠాలతో జరిగిన కర్దా యుద్ధంలో నిజాం ఓడిపోయి నల్దుర్గ్
అహ్మద్నగర్, దౌలతాబాదు, బుర్ఖానూర్, బీజాపూర్ను మరాఠాలకు వదులుకోవలసి వచ్చింది. 1790లో మైసూర్ రాజు టిప్పు సుల్తాన్కు వ్యతిరేకంగా నిజాం, మరాఠా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ముగ్గురు కలిసి త్రైపాక్షిక కూటమిగా ఏర్పడి ఎవరెవరు నిజాము, మరాఠా, ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ముగ్గురు కలిసి త్రైపాక్షిక కూటమిగా ఏర్పడి 1792లో టిప్పు సుల్తాన్ను మూడవ మైసూరు యుద్ధంలో ఓడించారు. నష్టపరిహారంలో భాగంగా నిజాంకు గుత్తి, కడపతో పాటు ₹1,00,00,000 లభించాయి. అంతేగాక ఈస్ట్ ఇండియా కంపెనీ తన సైన్యాన్ని నిజాం ఖర్చుకై హైదరాబాదులో ఉంచడానికి అంగీకరించింది. 4వ మైసూరు యుద్ధానంతరం నిజాంలో 1800 సంవత్సరం అక్టోబర్లో బ్రిటిష్ వారు మరొక సంధి చేసుకున్నారు. తన రక్షణ కోసం బ్రిటిష్ వారు చేస్తున్న ఈ ఒప్పందాన్ని నిజాం తప్పనిసరి అయి ఒప్పుకోవలసి వచ్చింది. దీనినే సైన్య సహకార ఒప్పందం అన్నారు. ఈ ఒప్పందం షరతుల ప్రకారం హైదరాబాదులో కంపెనీ సైన్యం శాశ్వతంగా ఉంటుంది. ఈ సైనిక పోషణ నిమిత్తం నిజాం తాను మైసూరు యుద్ధంలో పొందిన ప్రాంతాలతో పాటు కర్నూలు, అదోని, అనంతపురం, బళ్ళారి మొదలైన ప్రాంతాలను బ్రిటిష్ వారికి దత్తత ఇచ్చారు. ఈ మండలాలనే దత్త మండలాలు అని ప్రస్తుతం రాయలసీమ అని అంటున్నారు. నిజాం అలీ ఖాన్ 1803లో మరణించాడు. అనంతరం అతని కొడుకు సికిందర్ జా సింహాసనం అధిష్ఠించాడు. క్రీస్తుశకము 1762 నుంచి 1803 వరకు 41 సంవత్సరాల దీర్ఘకాలం పాటు నిజాం అలీ ఖాన్ దక్కన్ను పాలించాడు. ఇతని పరిపాలనా కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాంపై పూర్తి పట్టు సాధించింది. నిజాం కంపెనీతో దాదాపు 6 ఒప్పందాలను చేసుకున్నాడు. 1766, 1788, 1800 సంవత్సరాల్లో చేసుకున్న ఈ ఒప్పందాల వల్ల కంపెనీ ఉత్తర సర్కార్లను, గుంటూరులను, దత్త మండలాలను పొందింది. సికిందర్ జా క్రీస్తుశకము 1803 నుండి 1829 వరకు. నిజాం అలీఖాన్ మరణానంతరం అతని పెద్ద కుమారుడు సికిందర్ జా రాజ్యానికి వచ్చాడు. ఇతను 3వ నిజాం బిరుదు స్వీకరించాడు. ఇతని కాలంలో బ్రిటిష్ ఆధిపత్యం పెరిగింది. ఈ కాలంలోనే బ్రిటిష్ వారికి మరాఠులకు 2వ మరాఠా యుద్ధం అనేది జరిగింది. ఈ యుద్ధంలో నిజాం వారికి ఇష్టపూర్తిగా సహాయపడలేదు. నిజాం సైన్యాన్ని అతని స్నేహితుడు బ్రిటిష్ వ్యతిరేకి బీరార్ గవర్నర్ జనరల్ అయిన రాజా మహీపతిరామ్ నడిపించాడు. 23 సెప్టెంబర్ 1803న జరిగిన అస్సాం యుద్ధంలో బ్రిటిష్ వారు మరాఠులను ఓడించారు. నిజాం వ్యతిరేకత పట్ల కోపగించిన గవర్నర్ జనరల్ వెల్లస్లీ 15 డిసెంబర్ 1803న నిజాంతో బలవంతంగా ఒక ఒప్పందం చేసుకున్నాడు. దీని ప్రకారం ఇద్దరి మధ్యన జరిగిన పూర్వ ఒప్పందాలను యథాతథం చేయడం జరిగింది. నిజాం మహీపతిరామ్ను పేష్కార్గా నియమించగా బ్రిటిష్ వారు దానిని వ్యతిరేకించి అతని స్థానంలో చందూలాల్ను నియమించారు. 1806లో ఇతని పేరు మీదుగా సికింద్రాబాద్ నగరం నిర్మించబడింది. సికిందర్ జా పేరుతోని సికింద్రాబాద్ ఏర్పడింది 1806లో. బ్రిటిష్ వారి సైనిక పోషణ వల్ల సైనిక వ్యయం బాగా పెరిగింది. 1811లో రెసిడెంట్గా వచ్చిన హెన్రీ రస్సెల్ నిజాం రాజ్య పరిస్థితిని అదుపు చేయడం కోసం సంస్కరణలు చేశాడు. సైన్యాన్ని సంస్కరించాడు. నిజాం సరిహద్దు ప్రాంతంలోని పిండారీలు, బిల్లులు, స్థానిక జమీందారుల దోపిడీని అరికట్టాడు. అతని సూచనల ప్రకారం 1811లో నూతన సైన్యం ఏర్పడింది. దీన్ని రస్సెల్ బ్రిగేడ్ లేదా హైదరాబాద్ కంటింజెంట్ అన్నారు. ఈ సైన్యం పిండారి, మహారాష్ట్ర యుద్ధాలలో పాల్గొని ముఖ్య భూమికను పోషించింది. నిజాంపై కంటింజెంట్ పోషణ భారం ఎక్కువైంది. దానితో రాజ్యం ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంది. ఇటువంటి సమయంలో నిజాంకు అప్పు ఇచ్చేటందుకు పామర్ కంపెనీ ఏర్పడింది. నిజాం ప్రభుత్వం పామర్ అండ్ కంపెనీ నుంచి 25% వడ్డీకి అప్పు తీసుకుంది. దీంతో నిజాం రాజ్యం రుణభారం పెరిగిపోయింది. హెన్రీ రస్సెల్
స్థానంలో బ్రిటిష్ రెసిడెంట్గా పదవీ బాధ్యతలు చేపట్టిన మెట్కాఫ్ నిజాం ప్రభుత్వ ఆదాయం చేపట్టడానికి కొన్ని సంస్కరణలు చేపట్టారు. ఈ సంస్కరణల వల్ల బ్రిటిష్ ప్రభుత్వం నిజాం పామర్ అండ్ కంపెనీకి చెల్లించవలసిన 60 లక్షల రుణాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఖజానా నుంచి నిజాంకు మంజూరు చేసింది. ఫలితంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఉత్తర సర్కారులపై ఏటా చెల్లిస్తున్న 9 లక్షల పేష్కష్ను రద్దు చేశారు. దాంతో సర్కారు జిల్లాలు శాశ్వతంగా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలయ్యాయి. మెట్కాఫ్ సంస్కరణల వల్ల హైదరాబాద్ అభివృద్ధిలోనికి నడిచింది. కానీ ఇతని అనంతరం రెసిడెంట్గా వచ్చిన మార్టిన్ మెట్కాఫ్ సంస్కరణలన్నింటినీ రద్దు చేయడంతో రాజ్యం పూర్వస్థితికి చేరింది. అసఫ్ జా బ్రిటిష్ వారి ఆధిపత్యం కింద విసిగి వేసారిన జీవితాన్ని గడిపారు. 1816లో ఇతని ప్రియమైన కుమార్తె మరణించడంతో తీవ్ర మనోవేదనకు గురై 1829లో మరణించాడు. నాసిర్ ఉద్ దౌలా 1829 నుంచి 1857 వరకు, ఇతని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, 57 తిరుగుబాటు వరకు నాసిర్ ఉద్ దౌలా. సికిందర్ ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, మనం 18 కదా, 1 కంటే 1 ఎక్కువ 2 అవుతుంది, 8 కంటే 1 ఎక్కువ 9 అవుతుంది, 18, 29. సికిందర్ జా కుమారుడైన మీర్ ఫర్కుందా అలీ ఖాన్ నాసిర్ ఉద్ దౌలా 4వ నిజాంగా సింహాసనం అధిష్ఠించాడు. ఇతని కాలంలో బ్రిటిష్ వారు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలలో అధికారులుగా నియమించబడ్డారు. ఈ అధికారులను తొలగించిన 1829లో గవర్నర్ విలియం బెంటిక్ కోరాడు. గవర్నర్ జనరల్ ఇతని అభ్యర్థనను గుర్తించాడు. ఇతని పాలనా కాలంలో సాలార్ జంగ్ 1 ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. ఇతను అనేక సంస్కరణలు చేపట్టాడు. ఆధునిక పద్ధతుల ఆధారంగా రెవెన్యూ పాలన ప్రవేశపెట్టబడింది. అంటే మనకి సాలార్ జంగ్ 1 అనేది మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా అయింది నాసిర్ ఉద్ దౌలా టైంలో. ఇతడు అనేక సంస్కరణలు చేపట్టాడు. ఆధునిక పద్ధతుల ఆధారంగా రెవెన్యూ పాలన ప్రవేశపెట్టబడింది. కాంట్రాక్టర్లు, దళారులు తొలగించబడ్డారు. రాజ్యాన్ని 16 జిల్లాలుగా విభజించారు. ఎన్ని జిల్లాలు? 16 జిల్లాలు. స్వీట్ 16. జిల్లాపై తాలూక్దార్ అధికారి, జిల్లా పౌర న్యాయ పరిపాలన ఇతని ఆధీనంలో ఉంచబడ్డాయి. నాసిర్ ఉద్ దౌలా సతీ సహగమనాన్ని నిషేధించాడు. ఇతని పరిపాలనా కాలంలో 2 ముఖ్య సంఘటనలు జరిగాయి. వహబీ ఉద్యమం, బీరార్ అప్పగింత. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ముస్లింలు ప్రారంభించిన వహాబీ ఉద్యమంలో యువరాజు ముబారిజ్ ఉద్ దౌలా మరియు కర్నూల్ నవాబ్ గులాం రసూల్ ఖాన్లు క్రియాశీలకంగా పాల్గొన్నారు. అయితే సాలార్ జంగ్, ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్లో ఉంది. ఇక్కడ క్రియాశీలంగా పాల్గొన్నారు. తర్వాత 152, 151. ఓకే. బ్రిటిష్ వారు యువరాజుగా అరెస్టు చేసి గోల్కొండ కోటలో నిర్బంధించారు. అక్కడే ఆయన జూన్ 25, 1854న మరణించాడు. కర్నూలు నవాబును కూడా బ్రిటిష్ వారు తొలగించారు. కర్నూలును మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిపివేయడం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఈ వహాబీ ఉద్యమం హైదరాబాదులో 1857 తిరుగుబాటుకు సన్నాహత పోరాటంగా చెప్పవచ్చు. బీరార్ అప్పగింత. హైదరాబాద్ కంటింజెంట్ నుండి పోషణార్థం నిజాం ప్రభుత్వం 64 లక్షల రూపాయల కంపెనీ వద్ద అప్పు తీసుకున్నది. బ్రిటిష్ గవర్నర్ 31 డిసెంబర్ 1850 లోపల అప్పు తీర్చివేయాలని నిజాంపై ఒత్తిడి తెచ్చాడు. నిజాం సొంత డబ్బు నగలతో సగం అప్పు తీర్చి మిగతా సగం పైకం సంవత్సరాంతానికి ఇస్తానని వాగ్దానం చేశాడు. కానీ ఈ వాగ్దానాన్ని నిలుపుకోలేకపోయాడు. దానితో 21 మే 1853న ఈస్ట్ ఇండియా కంపెనీ నిజాంతో బలవంతంగా ఒక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం బీరార్ జిల్లాలైన ధారాషివ్, ఉస్మానాబాద్, రాయచూర్ అంతర్వేది ఈస్ట్ ఇండియా కంపెనీ వశమైంది. బ్రిటిష్ వారు నిజాం సైన్యాన్ని హైదరాబాద్ కంటింజెంట్గా మార్చి బ్రిటిష్ ఇండియన్ సైన్యానికి అనుబంధంగా ఉంచారు.
నాజరుద్దౌలా మే 16, 1857లో మరణించాడు. ఈ సమయంలో ఉత్తర భారతదేశంలో సిపాయిల తిరుగుబాటు అనేది మొదలైంది. మే 10కే కాబట్టి ఇక్కడ మే 16 తను చనిపోవడం జరిగింది. అఫ్జలుద్దౌలా క్రీస్తు శకము 1857 నుంచి 1869 వరకు. నాజరుద్దౌలా మరణానంతరం మీర్ తహనియాత్ అలీ ఖాన్ అఫ్జలుద్దౌలా మే 18, 1857న సింహాసనం అధిష్ఠించాడు. ఇతను రాజ్యానికి వచ్చిన కొద్ది రోజులలోనే 17 జూలై 1857న నిజాం రాజ్యంలో కూడా సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. రోహిల్లాలు రెసిడెన్సీపై దాడి చేశారు, కానీ సాలార్జంగ్ వాటిని కఠినంగా అణిచివేశాడు. తిరుగుబాటు అణిచివేయబడిన అనంతరం బ్రిటిష్ వారు నాణేలపై నుంచి మొఘల్ చక్రవర్తి బహదూర్ పేరు తొలగించమని, దాని స్థానంలో నిజాం పేరు ముద్రించమని సలహానిచ్చారు. ఈ సలహా ప్రకారం నాణేలపై ఒకవైపు నిజాం ఉల్ ముల్క్ అసఫ్జా బహదూర్ అని, ఒకవైపు జులూస్ మైమనత్ జర్మ్ ఫర్కుందా బున్యాద్ హైదరాబాద్ అని మరొక వైపు ముద్రించారు. ఈ నాణ్యానికి హోలీ సిక్కా అని పేరు. హోలీ సిక్కా నిజాం కాలంలో. కుత్బాను కూడా మొఘల్ చక్రవర్తి 2వ బహదూర్ షా పైన కాక అఫ్జలుద్దౌలా పేరు మీద చదవడం మొదలైంది. అంతేగాక మొఘల్ దక్కన్ సుబేదారీ పద్ధతి రద్దయింది. తిరుగుబాటు ముగిసిన అనంతరం విక్టోరియా మహారాణి నిజాంకు 31 ఆగస్టు 1861న గ్రాండ్ కమాండర్ స్టార్ ఆఫ్ ఇండియా అని బిరుదును ఇచ్చింది. తిరుగుబాటు ఫలితంగా కంపెనీ స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వం ఆధీనంలోనికి వచ్చినా కూడా నిజాం బ్రిటిష్ సంబంధాలతో మార్పు ఏమీ రాలేదు. బ్రిటిష్ జోక్యం ఇంకా ఎక్కువైంది. నిజాం సార్వభౌమాధికారం పరిమితం చేయబడింది. ఫ్రెండ్స్, మనం మిగతా పార్ట్ని సెకండ్ పార్ట్గా చూద్దాం ఫ్రెండ్స్. అఫ్జలుద్దౌలా నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.